మీరే లెక్కేసుకోండి చూసి, ఇది నందిని, ఇది రాజ్, ఇది నందిని, ఇది రాజ్. మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే సమంత గారి పేరు వేసేసుకోండి. హిమాంక్ చెప్పండి. సో రాజ్ నిర్మూర్ గారు చెప్తూ ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా మనీ పుల్ చేసి చాలా సెక్యూర్గా చేశామని చెప్పారు. ఈ సినిమా రిలీజ్కి ముందే నాన్ థియేటర్గా గుడ్ అమౌంట్ వచ్చిందని తెలిసింది, కానీ థియేట్రికల్ మాత్రం చాలా రిస్క్ తీసుకొని మీరు ఓన్గా రిలీజ్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ వెనక ఏంటండి? అంటే ఒకటేమో ఆబ్వియస్లీ సమంత గారు మాకు ఫస్ట్ నుంచే ఓపెనింగ్, ఎందుకో ఈ సినిమా ఫస్ట్ నుంచి మాకు ఏమనిపించింది అంటే ఓపెనింగ్ వస్తుంది అయితే అని మాకు అర్థమైపోయిందండి. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు, మాకు ఒక టార్గెట్ ఉండే, ఆ టార్గెట్ కూడా హిట్ అయ్యాం మేము. బట్ వీ న్యూ దట్ వీల్ గెట్ దట్ ఓపెనింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ అరే ఆఫ్ కోర్స్ అక్కడ ఎలాగో టెన్షన్ పడ్డాడు, ఇక్కడ కొద్దిగా ఫ్రీగా చెప్పనేయండి మీరు. లేదా టెన్షన్ గురించి కూడా చెప్తా అండి. సో టెన్షన్ అన్నారు కదా, సో ఆ టెన్షన్ కూడా చాలా ఉండే. అబౌట్ 4-5 months ago, right in the middle of production, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఏంటి ఒక హీరోతో పెట్టి ఇంత. అదే I was just going to say that. భయపడ్డావు కదా ఫోన్ చేసి? చాలా భయపడ్డా. సో ఫస్ట్ మేము ఒక నంబర్ అనుకున్నాం అండ్ we were almost we made the movie in and around that much. కానీ మధ్యలో మీ టెన్షన్ అన్నప్పుడు the only tension was we were always confident. They were obviously within the industry, investors అన్నా వేరే ప్రొడ్యూసర్స్ అయినా ఎవ్రీ టైమ్ యూ మీట్ దెమ్ వాళ్ళేమో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు నాకు. నేనేమో నాకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళు చెప్పినప్పుడు యూ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ కదా. సో దట్ వాజ్ ద ఓన్లీ స్ట్రెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ ఇఫ్ వీ పుల్ దిస్ మూవీ ఆఫ్ ఇన్ ద రైట్, దేని గురించి, if we pull the movie off in that right number, and the way we calculated that is also based on our experience with sare non theatrical ఎంత వస్తుంది ఎంత రాదు అని, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హౌ కెన్ వి బీ సేఫ్ అన్న క్యాల్కులేషన్తోనే వెళ్ళాము. అండ్ దట్స్ వేర్ వి గాట్. నౌ బాంబే ఫ్లైట్స్ కంతా మీ ఫ్లైట్స్కే ఇంత అయింది చూడండి అని చూపిస్తూ ఉంటాడు నాకు. మీరు పోయొచ్చింది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? హిమాంక్ అల్టిమేట్గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? క్యాల్కులేట్ ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇట్ ఇస్ ఇప్పుడు మీరు అందరు నన్ను ఇట్లా రెవెన్యూ షేరింగ్ కాదు హిమాంక్. ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా, లేదు అదే మీకు అడ్వాంటేజ్ అయింది? I think that was a big advantage. We always wanted to keep it very very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. Coming to the second point, why we didn't sell it anywhere is because we are extremely confident of the film. The minute we saw a few shots, we thought we want to really keep this film for us. And షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యావా? నేను ఒక కథ 2 నిమిషాలు కథ చెప్తానే ఫీల్ అయ్యావనుకున్నాను నేను. అందుకనే అది చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని. షార్ట్స్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్ రాజ్ గారు. బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. ఓకే రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టు టెల్. దెర్ ఇస్ ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీక్వెల్ ఏమైనా ఉంటుందా? మామూలుగా ఏ కథ రాసినా ఐ థింక్ ఆఫ్ ఇట్ అండి, ముందు ఉంటుంది వెనకాల ఉంటుంది, స్పేస్ ఏమో ఉంటుంది. ఎప్పుడు రాసినప్పుడు అలాగే ఆలోచిస్తాను, అంటే దెర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ, మధ్యలో తీసుకుంటాం కథని. సో దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్. అందరికీ బాగా నచ్చి బాగా ఆడి అందరూ డిమాండ్ ఉంటే తప్పకుండా ఆలోచిద్దామని ఐడియా. కంగ్రాచులేషన్స్ రాజు గారు. మీరు ఒక క్రియేటివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు నందిని గారు చెప్పినట్టు సమంత గారిని అప్రిషియేట్ చేసినా ఆవిడని పొగిడినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఆవిడ చెప్పారు కదా. సో సమంత గారిలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన క్వాలిటీ? ఈ మూవీ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈమె. మా ఈ ఒక కథ వచ్చింది, కథలోని ఎలిమెంట్స్ అంతా ఈమె లైఫ్ నుంచి వచ్చినట్టు. బోత్ క్యారెక్టర్స్ బోత్. ఒకటి ఫైటింగ్ స్పిరిట్,
ఒకటి ఏమి రాని అమ్మాయి. యా రాజ్ గారు సమంత కూడా చెప్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో డీకే గారు ఒకటి అన్నారు, ఫస్ట్ టైం నేను సోలోగా మీరు చేశారు నన్ను వదిలిపెట్టేని. అంటే ఒక ఆనందం ఒక బాధ ఉన్నాయా ఏంటి అట్లాగా? ఆయన బాధపడుతున్నాడని మీకు కూడా బాధ ఉందా? ఫస్ట్ నుంచి ఇద్దరు డ్యూయల్ కదా ఒక అదే ఇద్దరి బ్లెస్సింగ్స్తోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు డీకే కూడా లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా మొత్తం మోస్ట్ ఆఫ్ ఇట్ డీకేనే డైరెక్ట్ చేశాడు. సో అలా చేస్తూ ఉంటాం, స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం టాస్క్స్. ఇది హీ న్యూ దట్ ఐ వాస్ డూయింగ్ సంథింగ్ విత్ శామ్ అండ్ ఫర్ శామ్, సో హీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ నాట్ అ ప్రాబ్లం. వాడు అన్నాడు బాగా చేసుకోరా, నేను లేను ఏం చేస్తావో ఏమో అన్నాడు. సమంత్ గారు, మీకు ఈ సినిమా తర్వాత మాకు అనిపించింది ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్, మీకంటూ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే సినిమాలు చేస్తే చాలు, ఖచ్చితంగా 50 crores 100 crores పెద్ద మ్యాటర్ కాదు మీకు అని చెప్పి అనిపించింది. బట్ మీరు నా గురించి రాశారు, నా గురించి ఇలా అన్నారు, ఇవన్నీ ఎందుకు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు? మీకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, గతంలో రాశారు మీ గురించి సమంత పని అయిపోయింది అని చెప్పేసి రాశారు అని చెప్పి. 3 సంవత్సరాలు సినిమా లేదు కదండి అప్పుడైతే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ 3 films రిలీజ్ ఐ హ్యాడ్ యునో, దాంట్లో అట్లీస్ట్ 1 will be a blockbuster. సో when you're in that race, సడన్గా 3 సంవత్సరాలు లైక్ సిక్నెస్, హెల్త్ ఇష్యూస్, నో ఫిల్మ్స్, ఎవరైనా యునో దే విల్ బిలీవ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దిస్ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ కదా, యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్. You question what is possible, what is the truth. So there will be moments of lows for anyone. It's whether you choose to live in that low or you choose to overcome it. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా, మీ విషయంలో అది నిజమవుతుందా? లేదండి, మీరు ఎలా ఉన్నారు? దాని తర్వాత వచ్చాను. ఇది కంబ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కంబ్యాక్ జస్ట్ బోనస్ అంటే ఇది కంబ్యాక్ అని మేము అనుకుంటున్నారా? అందరూ అదే ఫిక్స్ అవ్వచ్చా? ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఫర్ సమంత, ఫర్ ఎవ్రీ సూపర్ స్టార్ ఉమెన్, ఎవరికైనా సరే. మీరు ఏమంటారు? ఈ సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే చెప్పేశారు. యూ గైస్ టెల్ మీ. ఓకే కంబ్యాక్ అంటున్నారు. సరే సమంత గారు, సమంత గారు, మీకు నందిని రెడ్డి గారు హిట్ ఇచ్చారు, సో ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ, నెక్స్ట్ క్వశ్చన్. యా, మీరు ఇందాక చెప్పారు కదా డీకే లైక్ హీ వాజ్ హెసిటెంట్ యాజ్ వెల్, లైక్ యూ వర్కింగ్ అలోన్ అనేది. సో విల్ యూ బీ కంటిన్యూ వర్కింగ్ సోలో వితౌట్ డీకే? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.